పూరా లోకల్. నమస్తే, వెల్కమ్ టు పూరా లోకల్. ఒక మనిషిగా మాటల్లో చమత్కారం, మనసులో మమకారం. రాజకీయ నాయకురాలుగా పలానా నియోజకవర్గంలో పోటీ చేస్తే గెలుపోటంలు పక్కన పెట్టి మనకు ప్రజలు ముఖ్యమని, పోరాడితే పోయేదేముంది బానిస సంఖ్యలు తప్ప అని నిరూపించిన ఏకైక మహిళా రాజకీయ నాయకురాలు. పరిచయం అక్కర్లేని పేరు, ఆవిడ ఎక్కడుంటే అక్కడ జోరు. మరి ఇంకెవరో కాదు, ఇప్పటికే మీకు అర్థమైపోయింది అనుకుంటా, తెలంగాణ బీజేపీ మహిళా లీడర్ మాధవిలత గారితో ప్రస్తుతం మనం ఉన్నాము. నమస్తే అండి. నమస్కారం నాన్న. నీ ఇంట్రడక్షను నన్నే చెలింపజేసేటట్టుగా ఉంది. ఓకే, ఎలా ఉన్నారు మీరు? అమ్మవారి దయనాయన, ప్రజల అభిమానం, నీలాంటి చక్కటి పిల్లల మంచు కోరుకొని నాలాంటి వాళ్ళు ముందుకు వెళ్ళాలి అనేది అంతా కూడా నాకు ఒక శ్రీరామ రక్ష. ప్రస్తుతం అంటే మీరు హైదరాబాద్ పార్లమెంటు నియోజకవర్గంకి ఎప్పుడైతే పోటీ చేయడం మొదలు పెట్టారు, మీ పేరు ప్రస్తావన వినిపించింది, మీరు మీడియా ముందుకు రావడం మొదలుపెట్టారు, మీ గురించి ప్రజలందరూ తెలుసుకోవడం మొదలుపెట్టారు. ఎందుకంటే ఆ నియోజకవర్గం అంత సులువు కాదని. అంటే ఆ థాట్ అంటే మీరే ప్రపోజల్ చేశారా అప్పుడు ఆ టైంలో, లేకపోతే పార్టీ నుంచి పిలుపు వచ్చిందా? పార్టీ నుంచే వచ్చింది నాయన. నా ప్రపోజల్ ఎప్పుడు పార్టీకి నేను ఏ రోజు ఇవ్వలేదు. కానీ నేను చేసిన కార్యక్రమాలు కానీ, నేను చేస్తున్న సమాజ సేవ కానీ, నేను ఎవరూ చెయ్యలేనివి కొన్ని కార్యక్రమాలు అంటే పాత బస్తీలో సీతారాం బాగ్ లాంటి దేవాలయంలో భారత భాగ్య సమృద్ధి యజ్ఞం అని దేశం కోసం చేసిన 45 రోజుల యజ్ఞం కానీ, అక్కడ పసమందా ముస్లింలు ఎక్కడెక్కడో ఉంటే, శాస్త్రీపురము ఎక్కడెక్కడో ఉంటే కూడా వాళ్లకు వెళ్ళి రేషన్లు ఇవ్వడం కానీ, వాళ్ళని ఉద్ధరించే ప్రయత్నం చేయడం కానీ, హిందూ బస్తీలలో ఎక్కడైతే తక్కువ సంఖ్యలో హిందువులు ఉన్న వాళ్ళకి వెళ్ళి ధైర్యం ఇవ్వడం కానీ, ఇవన్నీ ఒక కేవలం సమాజ సేవ మాత్రమే కాకుండా ఒక మనోధైర్యాన్ని కూడా అక్కడ ఉండే వాళ్లకు కల్పించే, న్యాయం ధర్మానికి జాతి మత కుల భేద విచక్షణాలు లేవు అనే ఒక మార్గాన్ని ఏదైతే నేను ఎంచుకున్నానో, అది భగవంతుడి దయ వల్ల రాజకీయ రంగ ప్రవేశానికి ఒక నాంది పలికింది. మీరు బీజేపీ పార్టీని ఎందుకు ఎంచుకున్నారు రాజకీయ రంగ ప్రవేశంగా? అంటే బీజేపీ పార్టీలో కనిపించినంత సర్వసామరస్యం. అంటే మనం మాట్లాడడం వేరు, మనం చెయ్యడం వేరు. ఆయన అర్థమైందా? మాట్లాడడానికి చాలామంది మాట్లాడతారు, కాంగ్రెస్ వాళ్ళు మాట్లాడతారు, నెహ్రూ గారి దగ్గర నుంచి. కానీ వక్ఫ్ బోర్డు బిల్లు తెస్తారు కదా నాన్న. అవును అమ్మా, ఇందిరా గారు కూడా మాట్లాడతారు, కానీ ఎమర్జెన్సీ తెస్తారు కదా నాన్న. బిఆర్ఎస్ మాట్లాడుతుంది, కానీ రజాకార్లతో కలుస్తారు కదా నాన్న. సో ఒక మామూలు వ్యక్తిగా సనాతన హిందూ ధర్మాన్ని ఏదో సంరక్షించేయాలి నేను అని ఒక సైనికురాలుగా భావించిన నాకున్న మనస్తత్వానికి, బీజేపీ మనస్తత్వానికి, ఒక సంఘం అనే ఒక ఆశయాలు ఉద్దేశాలతో తయారైన ఒక చిన్న చిగురించుకొని మొలక నుంచి ఒక వటవృక్షమైన బీజేపీకి నాకు ఆలోచన విధానం ఎక్కడో కలుస్తుంది అన్న ఒక భావన, అక్కడ సురక్షితంగా నేను పోరాడగలను. ఇప్పుడు నేను పోరాడుతున్నాను, నన్ను ఎవరు ఆపరు. నాకు ఇదే కదా కావాలి, పోరాడే స్వేచ్ఛ కదా కావాలి, న్యాయం కోసం ధర్మం కోసం పోరాడే స్వేచ్ఛ కావాలి కదా. నాకు ఇది బీజేపీలో ఉంటుంది అన్న నమ్మకం అందులోకి రావడం, వచ్చాక ఆ నమ్మకం నిజం అవ్వడం, అందుకు పార్టీ. బీజేపీ పార్టీ హిందువుల పార్టీయా, రాజకీయ పార్టీ అంటే ఏం చెప్తారు? ప్రజల పార్టీ నాన్న, ప్రజల పార్టీ. రాజకీయం అంటే ఏంటి? ధర్మనిరపేక్షతతో, ఎన్నైనా కులమత విచక్షణ లేకుండా, ఏ రకమైన భేదం లేకుండా న్యాయాన్ని ధర్మాన్ని ప్రజలకు అందించడం రాజకీయం. అటువంటి రాజకీయం చేసే పార్టీ బీజేపీ. ప్రస్తుతం అటు గోషామహల్, ఇటు జూబ్లీ హిల్స్, ఎక్కడ పేరు వినిపించినా అందరికీ గుర్తొచ్చేది బీజేపీ పార్టీ నుంచి మీ పేరే వినిపిస్తుంది. అంటే మాధవిలత. అసలు ఇంకెవరు లేరనుకుంటున్నారా బీజేపీ పార్టీలో? ఒక మీరే ఎందుకు కనిపిస్తున్నారు అంటే కారణం ఏం చెప్తారు? ఎక్కడి నుంచి వినిపిస్తుందో వాళ్ళని అడగాలంటాను నాన్న. నేను చెప్పలే, పార్టీ పెద్దలు చెప్పలే. మీకు ఎక్కడి నుంచి వినిపిస్తోంది? ప్రజల నుంచి వినిపిస్తోంది. కాబట్టి ప్రజల్లో నుంచి టూర్ చేయండి మీరు. వాళ్ళ భావాలకు, వాళ్ళ ఆశీర్వచనానికి, వాళ్ళ కోరికకు నేనెలా సమాధానం చెప్పగలను నాయన? జూబ్లీ హిల్స్ ఎన్నికలు ఎలాగూ రాబోతున్నాయి, అది మాత్రం పక్కా. సో మీరు పోటీ చేయబోతున్నారా? నాకు తెలీదు, కానీ అధిష్టానము ఇటు రాష్ట్రంలో పెద్దలు ఉన్నారు, పూజ్యులు పెద్దలు,
పార్టీ ప్రెసిడెంట్ గారు, అదేవిధంగా పార్టీలో యోధులు, అంటే ఎప్పటి నుంచో పార్టీలో ధ్వజస్తంభంలా ఉన్న వాళ్ళు ఉన్నారు. మన డాక్టర్ లక్ష్మణ్ గారు ఉన్నారు, కిషన్ రెడ్డి గారు ఉన్నారు, బండి గారు ఉన్నారు. ఇప్పుడు ఈ మధ్యకాలంలో వచ్చిన అంత అనుభవజ్ఞుడు ఈటల రాజేందర్ గారు ఉన్నారు. ఇదే కాకుండా నాకన్నా చాలామంది సీనియర్స్ ఉన్నారు. ధర్మపురి అరవింద్ గారు ఉన్నారు, అరవింద్ ధర్మపురి గారు ఉన్నారు, రఘునందన్ రావు గారు ఉన్నారు. వీళ్ళందరికన్నా వయసుతో సంబంధం లేకుండా నేను ఇప్పుడిప్పుడే రాజకీయంలోకి వచ్చిన వ్యక్తిని కాబట్టి వీళ్ళందరి నిర్ణయం కనుక నేను నిలబడాలి అని అయితే ఖచ్చితంగా వాళ్ళు నాకు చెప్పడం జరుగుతుంది, నేను నిలబడతాను. నాకు నిలబడడానికి అభ్యంతరాలు ఎక్కడ నుంచి లేవు. ఎక్కడ నిలబడినా ప్రజలకు న్యాయం చేయొచ్చు. ఆయన అర్థమవుతుందా? ఎందుకంటే అక్కడ తక్కువ న్యాయాలు లేవు. జూబ్లీ హిల్స్లో కనీసం ఒక పండ్ల బండి పెట్టుకోవాలన్నా, ఒక కూరగాయల బండి పెట్టుకోవాలన్నా మామూలు వసూళ్లు చేసేంత దయనీయ స్థితిలో ఉంది. అక్కడ ఏషియాలోనే అతి పెద్ద గవర్నమెంట్ స్కూల్ ఉంది బోరబండలో. అంటే ఎంత బీదరికం ఉందో ఆలోచించు తండ్రి. పేరుకు మాత్రమే జూబ్లీహిల్స్ అంటారు. అది ఇక్కడ జూబ్లీహిల్స్ రా నాయన, అసలు జూబ్లీహిల్స్ అన్ని ఖైరతాబాద్లోకి వస్తుంది. ఆ జూబ్లీహిల్స్ శ్రీనగర్ కాలనీ నుంచి మొదలవుతుంది. అర్థమైందా? అర్థమైంది. అది ఆసామి జూబ్లీహిల్స్ కాదు, కష్టపడేవాడి జూబ్లీహిల్స్. అది బోరబండ, యూసుఫ్ నగరు, కాస్త శ్రీనగర్ కాలనీ ఒక పాష్ ఏరియా. ఎన్నైనా ఎల్లారెడ్డి కూడా అంత వాళ్లే, బీదవాళ్లే కదా నాన్న. వలసపోయి వచ్చిన వాళ్లే కదా, వేరే వేరే ప్రాంతాల నుంచి. ఇక్కడ తెలంగాణ వాళ్ళు. ఆ పిల్లలు, ఆ యువకులను చూస్తే ఏముంది, అమ్మా నాయన రెక్కాడితే కానీ డొక్కాడని రోజు కూలీలు చేసుకునేవాళ్ళు. వాళ్ళు డబ్బులు పెట్టి ఖర్చు పెట్టడం, ఈ పిల్లలు కాలేజీలో చదువుకునే పిల్లలంతా పాడు చేస్తూ రౌడీజం, గూండాయిజంలోకి తీసుకురావడం. ఆ తల్లి కడుపుకు తెలుస్తున్నాయి నా కోత. నాకు కనుక పార్టీ అవకాశం ఇస్తే ఇక వీళ్లకు న్యాయం చేసే బాధ్యత ఇంకా భగవంతుడు మనకి ఇచ్చినట్టే లెక్క. జూబ్లీహిల్స్ నియోజకవర్గ ప్రజలకి అంటే టికెట్ గురించి తర్వాత ఆలోచిద్దాం. మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు? నేను ఒకటే చెప్పాలనుకుంటున్నాను, ఓటుని నోటుకి పెళ్లి చేయకండి. ఏమైనా ఓటుకి నోటుతో పెళ్లి చేయకండి. ఆ నోటు ఎంత దూరం ఉంటే ఓటుకు నిజమైన బలము, నిజమైన శక్తి వస్తుంది. ఆ శక్తి వచ్చిన రోజు మారేది కేవలం మీ జీవితాలు కాదు, మారేది ఒక తల్లి, తండ్రి, పిల్లల భవిష్యత్తు. అక్కడ ఏ బడుగు వర్గంగా బస్తీలలో కష్టపడుతున్నారో వాళ్ళ పిల్లలు గంజాయి పాలవుతున్నారు, మందుకు వ్యసనం అవుతున్నారు. అవంతా ఇంత ఇస్తే యువకులు పోయి లేనిపోని అత్యాచారాలు, అన్యాయాలు చేసి వస్తున్నారు. ఎక్కడ పోతున్నాయి నాన్న వాడి జీవితాలు? ఇంతకన్నా అన్యాయం ఇంకేదీ లేదు. అది బాగుపడాలంటే, ఆ పిల్లల భవిష్యత్తు బాగుపడాలంటే, నిజంగా జూబ్లీహిల్స్ పేరు పెట్టుకున్నందుకు అది జూబ్లీహిల్స్ లాగా తయారవ్వాలంటే ఒక్కసారి జీవితంలో ప్రతి ఓటర్ నా కోసమే కాదు, నా బిడ్డ కోసము, నా పిల్లల కోసము, నా బస్తీ కోసం, నా బడుగు వర్గం కోసం అని నిద్ర మేల్కొన్న నాడు నేనక్కర్లేదు నాన్న. అలాంటి వాడు ఎవడు నిలబడినా కూడా వాడిని గెలిచిపించుకుంటే చాలు. అంటే మైనారిటీ ఓట్లు ఎక్కువ ఉన్నాయి మరి జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో. మనం మాత్రం మైనారిటీని ఎందుకు తక్కువ అంచనా వేస్తున్నాం? వాళ్ళకి బాధ లేవనుకుంటున్నామా? నూర్ఖాన్ బజార్ పోనైనా నీకు తెలుస్తుంది. వాళ్ళ నేను తిరిగేసి వచ్చిన, ఇప్పుడు వాళ్ళ కోసం పోరాటం మొదలు పెడుతున్నా. వాళ్ళ కోసం కూడా నూర్ఖాన్ బజార్లో పసమంద ముస్లింలు వాళ్ళ ఇండ్లు ఖాళీ చేయిస్తున్నారు. ఎందుకో తెలుసు, అక్కడ హిందువులు ఇళ్ళు ఖాళీ చేస్తున్నారు, ముస్లింలు ఇళ్ళు ఖాళీ చేస్తున్నారు. బీదోళ్ళవి ఎంత ఉంటుందా? ఇప్పుడు నా ఇంటర్వ్యూ తీసుకుంటున్నావా, ఇంట్లో సగం ఉంటుంది వాళ్ళ ఇల్లు. ఎందుకు ఖాళీలు చేయించాలి వీళ్ళది? ఎందుకంటే వీళ్ళని తన్ని తరిమితే అందరినీ కలిపి బీదరికం అనేది వాడి శాపం. అంటే వాళ్ళ వెనకాల అడిగేటోళ్ళు లేడనా? లేరు. ఖాళీ చేయించేదే పదవులలో ఉన్నోళ్ళు. అంటే మీ దగ్గరకు వచ్చిరా ఎవరన్నా పసమంద నుంచి? ఎందుకు రాలే? నిన్న కూడా వచ్చింది ఒక ఆమె, ముస్లిం ఆమె వచ్చింది. నేను చెప్పినా నిలబడడానికి నాకేం పెద్ద కష్టం కాదు తల్లి. అటు హిందువైనా ముస్లిమైనా ముందర నేను నిలబడతా. గోలి నన్ను దాకి పోవాలి, చంపేటోడు నన్ను చంపాకే నీ దగ్గరికి రావాలి. కానీ నీవు నీ కోసం నిలబడగలవా? ఈ రోజు నేను ఉంటదా? రేపు నేను ఉండా? నేనేమన్నా చిరంజీవినా, ఆంజనేయ స్వామినా? నేను ఏమైనా మార్కండేయున్నా? జీవితాంతం బతుకుంటా నీకు. ఈ రోజు మాధవకు ఉంటది, అమ్మ ఉంటది, రేపు చచ్చిపోతుంది. అప్పుడు నీకోసమైనా నువ్వు నిలబడాలి కదా. నీకోసం నువ్వు నిలబడతానంటే ఆ ముస్లిం అమ్మతోనే చెప్పిన, నీకోసం నీ వాళ్ళందరూ బీద ముస్లింలందరూ నిలబడతానంటే చెప్పు. ఆ దినం నువ్వు ఆడ నిలబడు ఒక గ్యాంగ్ తోటి, నేను నీ ముందు వచ్చి నిలబడతా. ఎవరికైనా ఇదే సమాధానం చెప్తా. నా బాధ్యత పోరాడేవాడిలో శక్తి నింపడం.
అట్లా శక్తి నింపినాక వాని కోసం పోరాడడం. ఇప్పటికీ కూడా మీరు చాలామంది ముస్లిం పేద మహిళలకు సహాయపడుతున్నారని వార్తలు వస్తూనే ఉన్నాయి. కానీ అయినా కూడా అంటే పెద్ద ఎత్తున మీ వెనకాల వచ్చి మీకు సపోర్టుగా నిలబడట్లేదని మీరు అనుకుంటున్నారా? నిలబడతారు, నిలబడాలి అని కూడా అనుకోను నాయన. ఉమ్, పేదవాడి పెద్ద శాపమే పేదరికం కదా తండ్రి. ఉమ్, ఇప్పుడు అంతెందుకు, కుల్లం ఓపెన్ చెప్తా. నేను జూన్ 12వ తారీఖేమో నాకు గుర్తుండేది, లీలగా ఆడ నేను పోయింటి కలెక్టర్ ఆఫీస్కి. పాపం హిందూ ఆడమనిషి, ఉమ్, కాళ్ళు లేవు, చేతులు లేవు, చెక్కబండి చక్రాల మీద వస్తుంది కదా, కలెక్టర్ ఆఫీస్ దగ్గర ఉండే. నా బతిమలాడే, అమ్మా నేను 4 నెలల సంధి తిరుగుతున్నా తల్లి, నాకు వీళ్ళు వీల్ చైర్ ఇస్తలేరమ్మా అంటే, నేను పెద్ద పెద్ద సమస్యలకి దిక్కు దివాణా లేదే తల్లి, వాళ్ళ చుట్టూ నేను దానికే తిరుగుతున్నాను, ఈ చిన్న వీల్ చైర్ కోసం ఎందుకు, నేను నా దగ్గర డబ్బులతోటే నీకు కొనిస్తా పో అన్న. ఆమె కోసం నేను నీట్గా అన్నీ చేపించి రెడీ పెట్టినా, ఫోన్ నంబర్ లేదు, తీసుకున్నా స్విచ్డ్ ఆఫ్, మనిషి లేదు, అత్తా పత్తా లేదు. వీళ్ళు ఏమన్నా చేసిండ్రా నన్ను అడిగినందుకనే భయం స్టార్ట్ అయింది నాకు నిన్నటి నుంచి. అంటే ఎవరు చేసిరా అని అనుకుంటా. ఎట్లా తెలుస్తుందయ్యా? కలెక్టర్ అంతవరకు కలెక్టర్ ఆఫీస్ పాపం ఆడ కూతురు తిరిగే నీకు 4 నెలల నుంచి 4 నెలల నుంచి బతుకుంది కదా. నేను పోయిన వెంటనే ఎట్లా గాయపోయిందా? నేను పోయినప్పుడు నాకు చెప్పుకున్నందుకు, నేను ఆమెకి వీల్ చైర్ ఇస్తానన్నందుకు కరెక్ట్గా 4 రోజుల్లో గాయపోయింది. అంటే ఇక ఓల్డ్ సిటీలో మీకు అపోజిట్ గా ఉన్న వాళ్ళు ఎవరు ఉన్నారు? ఇంకా ఎంఐఎం వాళ్ళే తప్ప ఇంకెవరు లేరు కదా. ఒక ఎంఐఎం ఏమొచ్చానాయా? మరి ఇంకెవరు ఉన్నారు? ఒక్క ఎంఐఎంఏ ఎందుకు వచ్చే? ఎంఐఎం లో ఏంది మన హిందువులు లేరా? అంటే వాళ్ళు కూడా మీకు అగెనిస్ట్ గా నేను గెలవకూడదు కదా. నేను గెలిచిన నా గెలుపుతోటి అడ్డాలు వేసుకొని వ్యాపారం చేసుకునే వాడి ప్రతి ఒక్కడి కడుపులో మంట స్టార్ట్ అవుతుంది తండ్రి. ఇది హిందువుకా ముస్లింకా సంబంధించింది కాదు. ఇది అన్యాయంగా న్యాయంగా బతికే వాడిని చంపి వాడి భుజాల మీద, వాడి బొందల గడ్డల మీద, వాడి చేతగానితనం మీద, వాడి నిస్సహాయ స్థితి మీద ఇండ్లు కట్టుకొని వంతెనలు కట్టుకునే ప్రతి ఒక్కడితోనూ నా పోరాటం. హైదరాబాద్ పార్లమెంట్ నియోజకవర్గంలో మీరు పోటీ చేస్తున్నప్పుడు 2-3 మాటలు చెప్పారు. ఇది ఓల్డ్ సిటీ, ఇక్కడ మైనారిటీలు ముస్లింలు ఎక్కువ ఉంటారని పోటీ చేయట్లేదు, ఇది తెలంగాణలో ఒక భాగం, భారతదేశంలో ఒక భాగం అని నేను పోటీ చేస్తున్నాను అని మీరు చెప్పారు. కరెక్ట్. ఓడిపోయాక మీరు కొన్ని రోజులు ఆ నియోజకవర్గాన్ని మర్చిపోయారని అన్నారు, నిజమేనా? అనడానికే ముందయ్యా, అనేవాళ్ళు ఎవడన్నా అంటాడు, ఏమన్నా అంటాడు. ఎందుకంటే ఒక మాట, అక్కడ గెలిచిన ఎమ్మెల్యేలు ఎంపీలకే దిక్కులేదు, అక్కడ తిరగరు, వాళ్ళు తిరగరు. వాళ్ళని ఎవడన్నా వాడు అనంగా మరి మీరు విన్నారా? అది అనేటోళ్ళు అంటుంటారు కదా. మీరు పోయి అడిగిండ్రా ఏ రోజన్నా వాళ్ళని? ఎవడు తిరిగిండు అక్కడ? గెలిచినోడు ఎవడు తిరిగిండు? కానీ నేను తిరిగినా, నేను పనులు చేసినా, నేను రాలే 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 అని అనిపించడమే వాళ్ళకి కావాలా. కూసబెట్టి మనుషులకు డబ్బులు ఇచ్చి ట్రోల్ చేస్తారు. ఇవన్నీ కొత్తలో అర్థం కాలే నాకు. ఏంటబ్బా నేను పోయినా పని చేస్తూనే ఉన్నా, మళ్ళీ అప్పుడు కొత్తగా వచ్చినా కదా నా రాజకీయాలకు. అంత ఈజీనా అర్థం చేసుకోవడం, కానీ జల్ది అర్థం చేసుకున్నా. అమ్మవారి దయ అర్థమైంది. మజా రావడం మొదలు పెట్టింది. ఓ ఎంతమంది ట్రోల్ చేస్తుండ్రు అంటే మనం అంత పని చేస్తున్నట్టు లెక్క. ఏం నాయన అర్థమైందా? మనం ఎంత పని చేస్తుంటే, ధర్మంగా ఎంత పని చేస్తే మనం అంత ట్రోల్ అవుతాం. అంటే ఇక ఉడుకుమొత్తనం కడుపులో మంట 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 వస్తుంది. అది వాటిలో నుంచి ఏమంటారు, బిల్ మేసే నికల్రి చువ్వాలాగా వీళ్ళు బయటికి వస్తూ ఉంటారు అనమాట. వచ్చి వీళ్ళకి ఇదే పని, డబ్బులు ఇచ్చోరే నువ్వు ట్రోల్ చేయరా అంటారు. చేసేవాళ్ళు ఏముంటుంది వాళ్ళకి, ఏదైనా బీదరికమే కదా నాయన. బీదరికానికి ఎవడు ఏ పనన్నా చేస్తాడు. పాపి పేటుక సవాల్ కదా. ఇంకా జాలి తప్ప నాకు వాళ్ళ మీద బాధ వేయదు, భయము వేయదు. రెండోది కోపము రాదు, భయము వేయదు, బాధ వేస్తుంది. రెండోది వాడు చెప్పిండని పోయినానా, వాడు చెప్తలేడని మానేస్తానా? నేనేమన్నా వాళ్ళలాగా దోపిడీలు చేసి కబ్జాలు చేసుకొని ఏమైనా సంపాదించినానా? నేనేమైనా గెలిచి పదవులు తెచ్చుకొని స్కాములు చేసుకొని సంపాదించిన? ఎవరు కబ్జాలు చేశారని అంటున్నారు? ఎవరు? నేను అనేది ఏంది, నా వీడియోలన్నీ చూడు, నీకు తెలియదా ఎవడు కబ్జాలు చేస్తున్నాడు? శుభ్రంగా ఎంఐఎం చేస్తుంది. లోకల్ గా ఎవడెవడు వీకుంటాడో వాడి మీద డబ్బులు వారేయి, వాడిని వీడిని చేలగాని చేసుకో, వాడి ద్వారా సత్తాయించు. కబ్జాదారులకు ఏం తక్కువ నాయన ఈ దేశంలో. వాడి తెలంగాణ గవర్నమెంట్ యాక్షన్ ఏం తీసుకుంటలేదు. తెలంగాణ గవర్నమెంట్ కలిసి చేస్తుంటే నువ్వు మళ్ళీ కొత్తగా అడుగుతావు యాక్షన్ ఏంది? నేను తిరుగుతున్నా కదా ఇప్పుడు. నేను అంత ఒకళ్ళ గురించి ఎందుకు, నేను తిరుగుతున్న పంచలింగాల గురించి ఏంది వీళ్ళ బాధ కొలగొట్టనికి?
ఎన్ని ఎకరాలు? 3.5 ఎకరాలా? 3 ఎకరాల 14 గుంటలు. ఏందయ్యా వీళ్ళకి బాధ? ఎందుకు గులగొడతలేరు ఆ ఇండ్లు? 2007లో హైకోర్టే ఇచ్చినప్పుడు వీడు కబ్జాదారు. 2007 అంటే ఎంత? ఎప్పటికి 18 ఏళ్ళు ఆయన. ఎన్ని ఇండ్లు కట్టింటారు 18 ఏళ్ళ? ఎందుకు కట్టనిచ్చినావు నువ్వు అంటే దాన్ని అర్థమైంది. కలెక్టర్ని కలిసి ఏం చెప్పారు మరి? ఒక కలెక్టర్ ఏమో బదిలీ అయిపోయా పాపం, దూరిశెట్టి గారేమో బదిలీ అయిపోయా. అంటే మీరు కంప్లైంట్ ఇచ్చినాక బదిలీ అయిపోయారు? నువ్వు చూసుకో, డేట్లు చూసుకోబ్బా. నా కంప్లైంట్ డేటు నా బదిలీ డేటు. అంటే మొత్తానికి ఇప్పుడు ప్రస్తుతం తెలంగాణలో హైదరాబాద్ ఓల్డ్ సిటీలో ఎంఐఎం తెలంగాణ గవర్నమెంట్, కాంగ్రెస్ గవర్నమెంట్ కలిసి కబ్జాలు చేస్తున్నాయి. ఎవరు తెలంగాణ గవర్నమెంట్ లో అంటే ఇప్పుడు కలిసి కబ్జాలు చెయ్యలేదు అనుకుందాం, మరి యాక్షన్ తీసుకోరాదు, నిరూపించుకో. నువ్వు మంచోళ్ళని నిరూపించుకోండి, మీరు క్లీన్ గవర్నమెంట్ అని నిరూపించుకోండి. నేను నిరూపించుకోద్దానా? నువ్వు వద్దానా? నేను పెట్టే అర్జీ నేను పెడుతున్నా. అంతెందుకయ్యా, ఫలక్ నుమా బండ్లగూడ దగ్గర నాయక్ బస్తీ ఉంది, ఇండ్లు చెత్తకొని నెత్తి మీద వగులుతున్నాయి. మొన్న వచ్చి నువ్వు తీసుకుపోయినా, నేను కూడా కలెక్టర్ అమ్మ దగ్గర అడిగినా. ఆమె ఏం చేసింది, ఎంఆర్ఓకి ఆర్డీఓకి వాళ్ళకి లెటర్లు రాసే. వాళ్ళు కళనీళ్ళు తుడిచడానికి వాళ్ళు ఏం చేసిన, పోయి చూసుకురా పోండి అనే. 250 ఇండ్లు, 70 ఇండ్లు మాత్రమే ఇచ్చిండ్రు. 10 ఏళ్ల క్రితం మొదలు పెట్టిండ్రు కట్టడం, 5 ఏళ్ల క్రితం ఖతమాయే. 5 ఏళ్ల నుంచి ఎంత పెద్ద ఆసామికి ఇస్తున్నావు ఆ ఇండ్లు? ఎంత పెద్ద ఆసామికి ఇస్తున్నావు? నీకు నాకు ఇస్తే పోయి జేరమందులో వెయిట్ చేస్తాం. బీదోనికి ఇస్తే, ఇండ్లు లేనోనికి నువ్వు ఆ ఇల్లు ఇస్తే వాడు వెయిట్ చేస్తాడా? 5 ఏళ్ల సంధి, 250 ఇండ్లలో 70 ఇండ్లు అంటే 180 ఇండ్లు ఉన్నాయి ఇంకా అక్కడ. ఏమడిగినా నేను కలెక్టర్ అమ్మని, అమ్మా ఇది కూలగొట్టి కడతానన్నావు కదా, 2 ఏళ్ళు పడుతుంది నీకు ఇది కట్టనీకి, సర్కార్ ఇంకా 3.5 ఏళ్ళు ఉంది ఈడ. ఆ 2 ఏళ్ళు చెత్తుంటుంది తల్లి వాళ్ళకి. ఈ ఆడ పాపం రెక్కాడితే కానీ డొక్కాడదు వాళ్ళకి. ఏం పెద్ద అన్యాయం అడిగిననయ్యా? ఏ జోబుల నుంచి డబ్బులు ఖర్చు అవుతున్నాయి ఈడ? ఎన్ని కాపురాలైనా 40 కుటుంబాలు అంటే 40 ఇండ్లే కదా నాయన నీకు. 180 ఇండ్లు నీకు గత 5 ఏళ్ల నుంచి ఖాళీ పడి ఉన్నాయి. ఆ 40 కుటుంబాలకు 40 ఇండ్లు ఇవ్వలేవా? టెంపరీగా ఇల్లు కట్టించిస్తావు, 40 కుటుంబాలు ఆడ వెళ్ళిపోతాయి. 5 ఏళ్ల నుంచి మీకు ఖాళీగా ఉండొచ్చంట కానీ 2 ఏళ్లకి వాళ్ళ అంబాడి కుటుంబాలకు చత్తివ్వనీకి నీకు చేత కాదా? మరి ఏమనాలి దీన్ని? నువ్వు ఎవరితో కలిసి ఉన్నట్టు, మీరు ఈ రాజకీయాలు చేస్తున్నట్టు బ్యూరోక్రసీ లెవెల్లో ఎందుకయ్యా మరి వీళ్ళు ఐఏఎస్ ఆఫీసర్లు అవుతారు? ఏ శపథం తీసుకొని అవుతుండ్రయ్యా వీళ్ళు? అంటే గవర్నమెంట్ కి తొత్తులో పనిచేస్తున్నారు అంటారు. మరి ఎవరు గవర్నమెంట్ నాకు అర్థమైతలేదు ఇక్కడ. మనకి ఎవరే ఆ గవర్నమెంట్ ఇంక ఇక్కడ? నేను బీజేపీ పార్టీ వ్యక్తిగా మాట్లాడతలేను, ఒక సామాన్య పౌరురాలిగా మాట్లాడుతున్నా. నేను పెద్ద పెద్ద విషయాలు మాట్లాడతలేనే. నేను కాళేశ్వరం డ్యామ్ మాట్లాడతలేను. నేను ఒక చిన్న ఎస్టీ కుటుంబాలకి ఇండ్లు మాట్లాడుతున్నా. ఒక దేవాలయం, పంచలింగాల దేవాలయానికి అయ్యా నా దేవాలయం భూమి వాడు ఎందుకు కబ్జా కొట్టిండు? పోనీ నీకు ఇంత మానవత్వం ఉంది కదా, నా మస్జిద్ భూమి రాదు నాకు. పోనీ 3 ఎకరాల 14 గుంటలు ఆ ఎంఐఎం గాడు ఆక్యుపై చేసుకోడు కదా, వాడి కార్పొరేటర్, వాడి గుండాలు, వాడు అక్కడ ఎమ్మెల్యే గాడు. నాకు ఈ రాదు మరి. నీకంత పెద్ద గంగా జమునా తేజీబ్ అని ఎగురుతావు కదా నువ్వు అక్కడ ఎంపీవి కదా. ఇప్పి మరి ఒక మస్జిద్ భూమి ఇప్పి నాకు, నా వాళ్ళకి ఇప్పి, నీ వాళ్ళతో ఇల్లు కట్టించుకున్నావు. నా బీదోళ్ళకి నేను ఇల్లు కట్టించుకుంటా. నువ్వు అమ్ముకున్నావు, ఇంకా రియల్ ఎస్టేట్లకు అమ్ముకున్నావు నువ్వు. నేను అమ్ముకోను. ఎస్సీలకు, ఎస్టీలకు, బడుగు వర్గాలకు, ఆర్థికంగా వెనకబడ్డ వాళ్ళకి నువ్వు 3 ఎకరాల 14 ఉంటాయి. బస్తీ మే సవాల్. నేను సంవత్సరంలో ఇల్లు కట్టి చూపిస్తా వాళ్ళకి. నేను బిచ్చమడుకొని ఇల్లు కట్టి చూపిస్తా వాళ్ళకి. ఈ రాదమయ్యా. అంటే ఇప్పుడు అసదుద్దీన్ ఓవైసీ భారత్ మాతాకి జై, అక్బరుద్దీన్ ఓవైసీ భారత్ మాతాకి జై అని అంటున్నారు. అంటే ఇప్పుడు ఏదన్నా అంటే పహల్గాం ఘటన తర్వాత, పహల్గాం ఘటన ఎందుకయ్యా అంత దూరం కూడా ఎందుకు? నా ఎలక్షన్స్ అప్పుడే కాషాయ వస్త్రం వేసుకోలేదా? అలా నిజంతో నిర్భయంగా ధైర్యంగా మాట్లాడితే, నిజాలు బయట పెడితే, వాళ్ళు చేసిన స్కాములన్నీ బయట పెడితే, యాప్కి అదాలత్ టైప్లో మాట్లాడితే దిగుతారు కిందకి. మరి ఎందుకు? సావు కూడా భయపడకుండా నిలబడి మాట్లాడినా నేను. ఏం చేశాడా? చంపితే చంపుతారు అంతే కదా. ఎవడో కూడా మాట్లాడాలి కదా నిజం. కేవలం మీ వల్లనే వాళ్ళు కాషాయ దుస్తులు వేసుకున్నారు అంటే అంతకుముందు వేసుకున్నారా? అంతకుముందు వేసుకున్నారా? దేవాలయాలు పోయినరా? ఒక హిందూ పెద్ద వయోవృద్ధురాలు కాళ్ళు పట్టుకుండా అంటే ఓటమి భయం అనిపించింది అంటూ అప్పటి వాళ్ళకి. నాకు అనవసరమయ్యా, ఇంకేం కనిపించిందో నాకు ఫరక పడదు. నేను ఎంఐఎం వాళ్ళు చేసే అన్యాయాలు, అత్యాచారాలు, గోహత్య ఎట్లాగో చేస్తుండ్రు అందరు కలిసి వాళ్ళు. ఇప్పుడు స్త్రీ హత్య చేస్తే చేసుకొని రాదు, ఆ పాపం వాళ్ళ నెత్తి మీదనే. పాలు దాగి ఆవు చచ్చిపోతుంటే ఏం చేసుకోలేకపోతున్నాం. నా సావు పెద్ద ఫరక్ పడదు నాకు.
వాళ్ళు ఒక్కొక్క పాపం తీసి బయట పెడతాను నేను. ఇది నాకు రాజకీయానికి అతీతం అయిపోయింది. ఇంకా ఈ రాజకీయం అంత లెవెల్ కూడా కాదు ఇది. ఇది న్యాయం ధర్మం. రాజకీయం అతీతం న్యాయం ధర్మం అని మీరు మాట్లాడుతున్నారు. అటువైపు చూసుకుంటే అటు ఆ సోదరులు వాళ్ళిద్దరు ఎవరైతే అసదుద్దీన్ వాళ్ళు అక్బరుద్దీన్ ఉన్నారో ఓవైసీ సోదరులు ఎవరు ప్రభుత్వంలో ఉంటే తెలంగాణలో వారికి దగ్గరగా ఉంటారు అని అందరికీ తెలిసిన విషయమే. అవును, మరి మీకు ఎక్కడి నుంచి వస్తుంది సపోర్ట్? ఇక్కడ ఎందుకు రావాలి? నా ప్రజలు చాలదా సపోర్ట్ నాకు? ఎవరి సపోర్ట్ ఉందని స్వాతంత్రం తెచ్చుకున్నామయ్యా మనము. భారత ప్రజల సపోర్ట్ తోటే స్వాతంత్రం తెచ్చుకున్నాం తెల్లోడి దగ్గర నుంచి. గవర్నమెంట్ల సపోర్ట్ ఇవన్నీ కాదంట. గవర్నమెంట్ కలిసి ఉంటాయి ఏదో అదే బాగుంటాయి. ఇదే ఈ ఏడుపు ఎందుకు అన్నట్టు. గవర్నమెంటే చక్కగా ఉంటే వీళ్ళు ఇంత పెద్దోళ్ళు ఎట్లయితారా ఈరోజు? అద్దెండ్ల నుంచి వచ్చిన వాళ్ళు ఇన్ని వేల కోట్ల ఆసాములు అవుతారా ఈరోజు? నువ్వైనవా? ఎట్లా ఏంటి మరి? అద్దెండ్లలో ఉన్నోళ్ళు ఎవరైనా అయినరా అంత ఆసాములు? అదంతా ప్రజల సొమ్మేనా మరి? కాదా? ఈయనేమన్నా బిజినెస్ స్టార్ట్ చేసిండా? అసదుద్దీన్ ఆయన ఏమన్నా బిజినెస్ స్టార్ట్ చేసిండ్రా? ఏ బిజినెస్లో అయ్యా స్వామి? నువ్వు బ్యారిస్టర్ చదువుకుంటేవి ఎడ కేసులు ఏమో రామ్ జెట్మాలానీ లెవెల్లో ఏమన్నా కేసులు వాదిస్తేవా నువ్వు? డబ్బులు రానికి నీకు డుగ్ 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 అని ఒక ఎవడో ఇచ్చిన మోటార్ బైక్ మీద తిరిగేటోళ్ళు అంట మీరు. ఏడకించి వచ్చాయబ్బా నీకు? అంటే మీరు వాళ్ళని అక్బరుద్దీన్ ఓవైసీని అసదుద్దీన్ ఓవైసీని టార్గెట్ చేయడానికి గల ప్రధాన కారణం ఏంటి అంటే? నా దేవాలయాలు, నా హిందువులు, బీదరికంలో ఉన్న బస్తీలు, వీళ్ళందరినీ ఎందుకో పార్దీవాడ తలలు వగల కొట్టలే? ఎవడా పగల కొట్టింది? మస్జిద్ నుంచి బయటకు వచ్చిన వాళ్ళు తలాలు పగల కొట్టిండ్రు ఆడకూతుళ్ళని మీద. అది కూడా ఎందుకు చేస్తుండ్రాయా? నువ్వు రెచ్చగొడుతున్నావు. నువ్వు డబ్బులు ఇచ్చి ఏడ పెడుతున్నావు వీళ్ళని తినిపించి. నేను అందరు ముస్లింల గురించి మాట్లాడతలేను కదా. ఏ రోజు నా నోట్ల నుంచి ముస్లిమ్స్ అని రాదు. అక్బరుద్దీన్ అసదుద్దీన్ చిట్కేసుడేంటి? చిట్కేసుడు ఏం చెప్తున్నావు నువ్వు? భారతదేశాన్ని ఖతం చేస్తానని చెప్తున్నావా నువ్వు? దానికి అదే చెప్తాడు. ఓ నేను ఆబ్బెట్టి వచ్చినావు కాబట్టి మా చిన్నోడు ఆగున్నాడు. ఏం చేస్తావా? వదులుతావా? వదులుతావా? పిచ్చోళ్ళని ఏం చేస్తారా రోడ్ల మీద తెలియదా? పిచ్చోళ్ళే చేసేటోండి రోడ్ల మీద వదులుతావు అనుకో అక్బరుద్దీన్ని. ఏం చేస్తారు తెలియదా? ఆడ ఇంకా ప్రభుత్వాలు ఉండవు, పబ్లిక్ చేస్తారు ఏం చేయాలి. మీరేమో ఇంత ధైర్యంగా మాట్లాడుతున్నారు, హిందూ సోదరులకి ఇంత హుషారు ఇచ్చేటట్టుగా వాళ్ళలో తెలియని ఒక మనోధైర్యం ఇచ్చేలా మాట్లాడుతున్నారు. మరి చూస్తే వాళ్ళ మీదే దాడులు జరుగుతున్నాయి ఓల్డ్ సిటీలా. మరి దాడులు జరుగుతున్నాయి కాబట్టి ధైర్యం ఇస్తున్నా. ఏ దాడులు జరగకపోతే మాధవీలతకి రాజకీయాలు ఎందుకు? ఆగా నిమ్మలంగా ఇంట్లో కూర్చొని జపం చేసుకో. అంటే మీరు కేవలం మనోధైర్యం ఇచ్చే వరకేనా? వాళ్ళ కోసం అంటే దగ్గరుండి వాళ్ళను కొడుతున్నారు ఇండ్లలోకి వెళ్ళి? అవునయ్యా, నేను ఒక్కసారి వేల ఇండ్లలో కనిపించలేను కదా. ఏడ సమస్య ఉంటుందో అటు సమస్య తెలుసుకొని అడవి నిలబడి కొట్లాడతా. ఆ ఇండ్లకు వచ్చి కొడుతున్నారంటే నువ్వు చెప్తున్నావు. మరి ఏం చేస్తుంది ప్రభుత్వం? కనీసం మాధవీలత వెళ్ళి మాట్లాడుతుంది, అరుస్తోంది, వాళ్ళ కోసం నిలబడుతోంది, పోలీస్ స్టేషన్లో వెళ్ళి గొడవలు చేస్తుంది. ప్రభుత్వం ఏం చేస్తుంది మరి? కొడుతుంటే కొట్టిస్తుందా ప్రభుత్వం? దెబ్బలు కొట్టిస్తుందా ప్రభుత్వం? ఎందుకు? అదేంటి మన నూర్ఖాన్ బజార్లా ఒక జైన్ సంస్థ ఉంది. మీరు వెళ్ళి దీని గురించి వాకప్ చేసుకోండి. ప్రజలందరూ మీరు తెలుసుకోవాలి. ఇది నూర్ఖాన్ బజార్లా ఒక జైన్ సంస్థ దాని జాగా అక్కడున్న బీద పిల్లలకి స్కూల్ కింద ఇచ్చింది. ఒక జమానాలో 2000 పిల్లలు చదువుకుంటుండే. బీద బిక్కి అది హిందూ నా ముస్లింతో మనకు ఫరక్ పడదు. రెక్కాడితే డొక్కాడనే సంసారాల పిల్లలు చదువుకుంటున్నారు. ఈరోజు అదే నూర్ఖాన్ బజార్లా ఆ స్కూల్ లేదు, బంద్ పడే ఉంది. అలా ఒక్క పిల్లలు చదువుకుంటలేరు. ఎందుకు? నేనంటే ఇప్పుడు వచ్చిన ఎవరికన్నా ఎందుకు తెలియదు అది? మరి ఎవరి చేతుల్లోనే దాన్ని వెనకాల? నేను ఓపెన్ చేపిస్తున్నా స్కూల్. మళ్ళీ ఎంత పెద్ద జైన్ దిగంబర్ ముని దగ్గర కన్నా నేను పోతా, కాళ్ళు పట్టుకుంటా, ఆ జాగా మళ్ళీ ఓపెన్ చేపిస్తా, మళ్ళీ వాళ్ళకి స్కూల్ చేపిస్తా. ఫాతిమా కాలేజ్ గురించి మీ అభిప్రాయం ఏంటి? అంటే ఇప్పుడు హైడ్రా గతంలో చెప్పింది షురు అయినప్పుడు కూలగొడతాము, ఏదైనా కూలగొడతాము, చెర్ల మీద కట్టింది అని చెప్పారు. మరి ఇప్పుడు ఫాతిమా కాలేజ్ గురించి మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు హైడ్రాకి? చూద్దాం ప్రభుత్వం ఏమాత్రం కూలగొడతాదు. వీళ్ళు పంచలింగాల గుడిని కూలగొడతానంటేనే ఎండోమెంట్స్ లెటర్ రాగానే ఎస్పీ నుంచి ప్రొటెక్షన్ ఇవ్వమని లెటర్ వచ్చా మాట వచ్చా. అది తెలుసా మీకు? పంచలింగాల గుడిది నేను బోరాడితే ఆ దూరిశెట్టి గారు కలెక్టర్ ఉన్నప్పుడు ఎండోమెంట్స్ నుంచి ఒక లెటర్ వచ్చింది. ఏమని? మాకు పోలీస్ సపోర్ట్ కావాలి. దేనికి పోలీస్ సపోర్టు? అంటే ముస్లింలు మిమ్మల్ని చంపుతారా? ఎంఐఎం వచ్చి మిమ్మల్ని ఏమని అంటదా? హిందువులే అక్కడ నాశనం అయినారు. అక్కడ హిందువులు ఇండ్లు లేవు, ఉన్నది ముస్లింలు ఇండ్లు. ముస్లింలు అంటే ఎవరు? ఎంఐఎం గాండ్ల ఇండ్లు, ఆళ్ళు కట్టిన ల్యాండ్ కబ్జాదారుల ఇండ్లు.
నీకు కమ్యూనల్ రైట్స్ ఎందుకైతే ఆడ కమ్యూనల్ రైట్ కావాలంటే ఇంకో మతం కావాలి కదా అక్కడ. మేమేమో బడుగు వర్గ మతం కదా, మేము కదా మైనారిటీలు ఆడ, హిందువులం కదా మైనారిటీలు, మేము కదా ఏడ్చుకుంటూ పోతున్నాం. అంత కొట్లాటలు చేసి రైట్స్ చేసే మాట అయితే ఎండోమెంట్ దగ్గర కలెక్టర్ దగ్గర ఇంత శాంతియుతంగా మేము ఎందుకు పోతాం? మరి పోలీస్ ప్రొటెక్షన్ ఎందుకు కొడుతున్నావు నువ్వు అంటే దాని అర్థమైంది? ఎంఐఎం గాడిలో కబ్జాదారులో ఎండోమెంట్స్ పోయి కూలగడితే నెత్తిని వచ్చి తలలో ఒకరు కొడతారనే కదా నీ భయం. దానికి నీకు పోలీస్ ఇస్తలేదు కదా. ఎంత ఓపెన్ కమిట్మెంట్ కదా ఇది. ఎంఐఎం గాళ్ళు ఏం పనులు చేస్తారో, కబ్జాదారులు ఏం పనులు చేస్తారో అంటే గవర్నమెంట్ భయపడుతుంది వాళ్ళకి, అంతే కదా. ఆ భయపడేదానికి ఎండోమెంట్ పర్మిషన్ అడిగితే ఎందుకేలే పోలీస్ నీకు ఇప్పటిదాకా పర్మిషన్? ఇవి బయటికి పెట్టేదే మాది విలత పని. మళ్ళీ ఎండోమెంట్స్ తాని పోయినా ఎండోమెంట్లో గొడవ చేసుకున్నా అలా కమిషన్ ఏం రాస్తాడు తెలుసా? కబ్జాదారులు అని రాస్తలేడు, జనజీవనం. ఈ అట్లంటే మళ్ళా నీకు రోహింగ్యాస్ కూడా జనజీవనమే అయిపోయా. బ్రిటిషర్స్ ఇక్కడ ఉన్నన్ని నాడు బ్రిటిషర్స్ కూడా జనజీవనమే ఆయా. అలా జనజీవనం ఎట్లయితారే? కబ్జాదారు జనజీవనం ఏందయ్యా? జనజీవనం అంటే ఏందో తెలుసా? నీ లెక్క నా లెక్క ధర్మబద్ధంగా ఇల్లు కట్టుకొని ఉన్న జీవితాన్ని జనజీవనం అంటాం. ఇంగ్లీష్లో రాస్తారు అది. అటు జనజీవనం మంచి కాదు. ఎంఐఎం గుండాలాడు ఉన్నది కబ్జాదారులు. ఓల్డ్ సిటీలో ఇప్పటికీ కరెంటు బిల్లులు, నల్ల బిల్లులు, బైక్ చలాన్లు ఏం కట్టరు, అక్కడ అస్తవ్యస్తంగా ఉంది పరిస్థితి అని అంటారు. వాటి గురించి మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు? మళ్ళీ నువ్వు గుండాలను పెంచుకో, మంచిగా పాముకి పాలు పోసినట్టు పెంచుకోరాదు. ఇక ఇట్లనే అవుతుంది. నువ్వు ఇడదాకా పోతున్నావు. బ్యాంకు లోన్ ఇస్తలేరు ఆడ, అంటే మళ్ళీ తిరిగి కడతలేరు ఇక ఈఎంఐలు. అరే అదేదో పాపం కంపెనీ అంట 5 కోట్లు ఇట్లా నీళ్ళు వదిలేసుకొని వెళ్ళిపోయింది ఆడకించి. ఎందుకంటే కొడుతుండ్రండి పై వసూలు చేసుకోవాలంటే. బైకులు తీసుకున్నాడు, ఆ బైకులతో విధవ పనులు చేయడు, డబ్బులు కట్టకుండా ఇళ్లలో పెట్టుకోడు. ఎవడెవడిని సపోర్ట్ చేస్తుండే? నీ ప్రభుత్వం సక్కంగా ఉంటే ఎట సపోర్ట్ చేస్తుంది ఇవన్నీ? ఓపెన్ ఓపెన్ దాదాగిరి. అందుకే నేను సవాల్ ఇసురుతున్నా. వస్తున్నా నేను చేస్తున్న పనులు ఇక్కడ. నేను న్యాయం కోసం నిలబడతా. ఏమైతే చూద్దామయ్యా ఒక్కసారికి. నిజంగా అల్లూరి సీతారాము స్టైల్లో చేస్తా. ఏమైతుంది? ఆయన చచ్చిండు, నేను చస్తా, అయిపోయి. ఇంకా జీవితం మీద విరక్తి వచ్చింది నాకు. నిజంగా చెప్తున్నా, ఈ విధవభక్తుకు విరక్తి వచ్చింది. ఇట్లా వాళ్ళ జీవితాలు చూస్తుంటే ఆ చూసిగా ఇన్ఫర్మేషన్ తలకాయలో పెట్టుకొని నాకు నిద్ర వస్తలేదు, నాకు అన్నం ఎక్కలేదు. మీ ఒక్కరికే ఎందుకు ఇంత కసి కోపం? ఎందుకంటే పెద్ద పెద్ద లీడర్లు ఉన్నారు. ఎవడున్నాడో నాకు తెలియదు కానీ నేను పుట్టి పెరిగిందే మహానుభావుల కథలు ఇని. భగత్ సింగ్, అల్లూరి సీతారామరాజు, అర్థమైందా? ఇట్లాంటి వాళ్ళది జలియన్ వాలా బాగ్, ఇవన్నీ విని తెలుసుకొని సనాతన ధర్మము, వీటిల నుంచి ధర్మము ఇది విని 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 పెరిగిన నేను నా చెవులలో. దాన్ని ఎట్లా మారుస్తావు? ఇక అంతే అంటారు. ఏదో పుట్టుకతో వచ్చిన బుద్ధులు పిడకలతో కానీ పోవండి. కాంప్రమైజ్ అంటారు. నా పిడకలతోనే పోతుంది స్వామి. ఇది ఎవరేం చేసుకోలేరు నన్ను. అయిపోయి కథం. ఇవో టికెట్ ఇసవా, టికెట్ ఇవ్వవా, అయిపోయి అవన్నీ దాటిపోయినాయి. ఈరోజు నేను ఏ మానసిక స్థితిలో ఉన్నానంటే, ఆ బీదవాడికి, అన్యాయం జరిగేవాడికి, సనాతన ధర్మానికి, దేవాలయాలకి న్యాయం చేసేదాకా నేను శాంతించను, నిద్రపోను. నాకు మనశ్శాంతి లేదయా, లేదు. ఫినిష్డ్. ఐ హ్యావ్ లాస్ట్ పీస్. నా పిల్లలు, నా ఇల్లు, నా సంసారము, నా చుట్టుపక్కల వాళ్ళందరూ అంత బాగుంటే వాళ్ళెందుకు అట్లా బాధలల్లో ఉండాలి? ఎందుకు? ఈ దేశంలో వాళ్ళు ఎట్లా తేడా? ఒక బీదోడు ఎందుకు తేడా? ఎందుకు వాళ్ళ దేవాలయాలు, ధర్మాన్ని ఎందుకు అటాక్ చేస్తున్నారు? ఎవడికి పట్టింది ఇది? కనీసం టికెట్ ఇచ్చిండ్రు కదా నాకు. అది చాలదా? బాధ్యతగా పనిచేయడానికి నాకు అదొక్కటి చాలదా? నేను చేస్తా, అయిపోయా. నాకు టికెట్ ఇచ్చి చేసిండ్రు. వీళ్ళు ఏం చేసిండ్రు కథం. హైదరాబాద్లో దేవాలయాల పరిస్థితి ఎలా ఉంది? ముఖ్యంగా పాత బస్తీలో దయనీయం కూడా కాదు. ఊపిరి ఆఖరి ఊపిరిలలో ఉంది. అది వెంటిలేటర్ల మీద ఉంది. గిల కొట్టుకుంటూ దేవునికి గతి లేని పరిస్థితికి వచ్చినాం మనం. ఇట్లా బొట్టు పెట్టుకుంటాం, దేవుడు మీ భజనలు చేస్తాం, ఊరేగింపులు చేస్తాం, కానీ ఆయనని కాపాడుకోవడానికి ముందుకు రాం. అంటే ఈ పరిస్థితి ఎవరి వల్ల వచ్చింది అనుకుంటున్నారు? డబ్బు 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 డబ్బు.
దేవుణ్ణి కూడా అమ్ముకోనేంత మానసిక స్థితికి దిగజారిపోయినారు అందరు రాజకీయ నాయకులు. వాళ్ళకు దేవుడు కూడా ఒక పబ్లిసిటీ అయిపోయినాడు. ఇప్పుడు చూడ భద్రాచలంలా ఆ ఈవో ఆడ కూతుర్ని కొడతారాయా? చి, సిగ్గు లేదు వాళ్ళకి. అది మొగతనమా? ఈవో స్త్రీ ఏం చేసింది ఆవిడ తప్పు? భద్రాచలం మాన్యాలు దేవుని భూములు కాపాడుకోవడానికి కోర్టు వర్డిక్ట్ ఇచ్చిన తర్వాత కూడా, ఇప్పుడు పంచలింగాలకి నేను అదే చేస్తున్నాను కదా, హైకోర్టు ఆ భూములు కబ్జాదారులు చేసిన ముందు తీసుకో భూములు అని చెప్పిన తర్వాత కూడా తీసుకొని ప్రభుత్వం ఉన్నందుకే కదా నేను పోరాడుతున్నా. రేపు మీ మీద కూడా దాడి జరుగుతుంది. ఏ జరగని విధవ జీవితం ఉంటేంది పోతే దేవుని కోసం సచ్చింది అనుకుంటా నేను. అసలు మోక్షం వస్తుంది నాకు, చంపినోడికి ఎట్లాగో పాపం వస్తుంది, 100% నాకు మోక్షం వస్తుంది. దేవుని కోసము, హిందువుల కోసము, సనాతన ధర్మం కోసం చచ్చిపోయినా ఒక్క తృప్తి చాలే నాకు. ఎట్టో చచ్చేదానికన్నా దేవుని కోసం సావుడంటే ఎంత అదృష్టం ఉండాలి ఆ జీవితానికి. చాలా ఆ అదృష్టం చాలు నాకు, ఈ జన్మకైతే అదృష్టం చాలు. ఇక పాలిటిక్స్కి వచ్చేద్దాము. ఇక అన్ని పాలిటిక్స్, నువ్వు పాలిటిక్స్లోనే ఉన్నావు, ఇవన్నీ పాలిటిక్సే. మీ పార్టీ ఎమ్మెల్యే రాజాసింగ్ పార్టీకి రాజీనామా చేశాడు. మరి గోషామహల్ టికెట్ మీకు వచ్చింది అనుకోండి, మరి ఏం చెప్పాలనుకుంటున్నారు? చూడు బాబు, ఆలు లేదు సూలు లేదు, కొడుకు పేరు సోమలింగం. అర్థమైందా? నిన్న మొన్నటి దాకా ఆయన పార్టీలో ఉన్నాడు, 3 సార్లు గెలిచిండు ఆయన. అది పార్టీ పెద్దలు వాళ్ళు నిర్ణయించుకుంటారు. అట్లాంటి వాటిలల్లా నేను తలదూర్చా, నాకు అనవసరం, నాకు సంబంధం లేదు. పార్టీ నాకు ఏ ఆజ్ఞ ఇస్తే, ఆజ్ఞ అంటున్నాను నేను, ఆర్డర్, పార్టీ నాకు ఏ ఆర్డర్ ఇస్తే, నువ్వు ఇప్పుడు పాలిటిక్స్ అన్నావు కదా, నీ ఉద్దేశం టికెట్లు, ఎలక్షన్స్, నీ ఉద్దేశంలో పాలిటిక్స్. పార్టీ ఏ ఆర్డర్ ఇస్తే టికెట్ల పరంగా, ఎలక్షన్ల పరంగా నేను ఆ పని చేస్తాను. నాకు అంతకు మించి నాకు లొల్లొద్దు. నాకు పాత బస్తీలా కడుపు నిండా బాధలు ఉన్నాయి నా వాళ్ళకి. మరి మీ పాత బస్తీలో కడుపు నిండా బాధలు ఉన్నాయంటే ఎవరు? రోహింగ్యాలు తెచ్చే బాధలు ఉన్నాయా? రోహింగ్యాలే ఎక్కువ ఉన్నారు తమ్ముడు. ఇంతసేపు రామాయణం రాముడు, నేనేం చెప్పాలరా స్వామి? ఒక రోహింగ్యాలు ఏమొచ్చా? ఎంఐఎం పెద్ద బాధ. ఎంఐఎం ఉంటే రోహింగ్యాలు వస్తారు, ఎంఐఎం ఉంటే గీసాలు లేకుండా దౌర్జన్యంగా పాకిస్తానీ వాళ్ళని వస్తారు, హమాస్ వాళ్ళన్నా వస్తారు, ఎవడన్నా వస్తాడు, దేవాలయాలు కూలిపోతాయి, ముస్లింలను కూడా వదిలిపెడతారు వీళ్ళు. ఏం ఊరుకోరు. మొన్న మొహరంలో చూసినా కదా, కొట్టుకొని ఏడిస్తే 10వ రోజు కానీ ఏనుగు రాలే. అది ఎంత పెద్ద మాఫియా తెలుసా? దాని ఇంకా కథ ఇంకో రోజు ఇంటర్వ్యూ చేయి, నేను చెప్తా. వాయమ్మో, వాళ్ళు గిలిగలు ఏడుస్తున్నారు షియాలందరూ. పెద్ద మాఫియా అది. ఎంత పెద్ద మాఫియా అంటే ఇట్లా నోరు తెచ్చుకొని కూర్చుంటే ఈడంటే డబ్బులు టర్కీ పోతున్నాయి వాళ్ళే. వాళ్ళు బొందలగడ్డల మీద వ్యాపారాలు చేస్తారు. అర్థమైందా? దర్గాల మీద చేస్తారు, దేవాలయాల మీద చేస్తారు, పస్మంద ముస్లింల మీద చేస్తారు, హిందువుల మీద చేస్తారు, బస్తీల మీద చేస్తారు, ఎస్టీల మీద చేస్తారు, ఎస్సీల మీద చేస్తారు. దేవుడా, ఓ రూపాయి దొరుకుతుంది అని అంటే ఏమన్నా చేస్తారు ఆ ఎంఐఎం గారు. మహేశ్వరం బీజేపీ ఎమ్మెల్యే, కంటెస్టెడ్ ఎమ్మెల్యే పైన కూడా రెక్కి నిర్వహించారు రోహింగ్యాలు అని వార్తలు వచ్చిన, ఆయన కంప్లైంట్ కూడా చేశాడు. ఆ విషయం గురించి మీరు ఏం చెప్పాలంటే? నాకేం తెలియదా? నేను పొద్దున్న నుంచి రాత్రి దాకా నువ్వు నా మొబైల్ ఫోన్లు చూస్తే ఒకటే ఫోన్లు లొల్లులు. నాకు నా పాత బస్తీ 7 అసెంబ్లీ, నేను ఓపెన్ చెప్తా, 7 అసెంబ్లీ కాన్స్టిట్యుయెన్సీస్. పొద్దున్న లేచినప్పుడు రాత్రి దాకా ఏదో నీతో ఇంటర్వ్యూ చేసిన ఈ గంట సేపే, మళ్ళీ నాకు కంటిన్యూస్గా పనులు ఉన్నాయి. ఇక నాకు ఇచ్చిన బాధ్యతతోనే నా టైం సరిపోతలేదు ఇక్కడ నాకు. పైగా నేను అడుక్కుంటున్నా కూడా, అయ్యా ఎవరైనా అడ్వకేట్లు, హైకోర్టు అడ్వకేట్లు వీళ్ళు ఎవరైనా ఉంటే సాయం చేయండి. పాపం ఈరోజు పొద్దున పెద్ద ఆయన, పాపం పెద్ద మనిషి ఫోన్ చేసి, అమ్మ నీకోసం నేను నిలబడతా తల్లి అని. మళ్ళీ మీ ఛానల్ ద్వారా కూడా అడుక్కుంటున్నా, అయ్యా బాబు ధర్మానికి నిలబడుతున్నాం, అడ్వకేట్లు ఇంత చదువుకున్నారా కదరా నాయన మీరు అందరు, ఆడపిల్లలు మగపిల్లలు, మా న్యాయానికి మా ధర్మానికి ఎవరైనా వచ్చి నిలబడండి. పాపం మల్కాజిగిరి మొన్న కూడా చెప్తున్నా, శ్మశానాల మీద వ్యాపారాలు చేస్తారు, పోయి బోండి ఆడ కథ చెప్పండి దాన్ని. నేను చెప్తున్నా, మీ ఫ్యూజులు ఎగిరిపోతాయి ఆడ. మల్కాజిగిరిలో మచ్చబోలారంలో శ్మశానాల మీద చేస్తున్నారు వ్యాపారం. లోపల రియల్ ఎస్టేట్ కూడా ఇచ్చేసుకున్నారు. మా పక్క ఉన్న వాళ్ళు ర్యాన్కి ఇచ్చిండ్రంట, అది చెప్తున్నారు వాళ్ళు. అందుకే వాడుతున్నా చాతైతే అది పోయి చేసి. ఇప్పుడు బొందలగడ్డలో మళ్ళీ ఆ బొందలగడ్డకు జాగా ఇచ్చింది ఎవరు? తెలుగు వాళ్ళు, హిందూ రెడ్లు ఇచ్చిండ్రు. ఈ రెడ్లు ఇచ్చేటో మహానుభావులు ఏం చేసిండ్రు? పక్కన ముస్లింలు కూడా ఇచ్చిండ్రు. అదే ఆ హిందువులు అంటే వాళ్ళ గొప్పతనం, వాళ్ళ పెద్ద మనసు. కానీ ఆడవిళ్ళు కబ్జా చేస్తలేరు.
హిందువులు శ్మశానం కబ్జా చేస్తుండ్రు. చెత్త ఎవడేస్తాడు? చెత్త ఎవరు వేస్తారు? జిహెచ్ఎంసీ వేస్తుంది ఆడ. జిహెచ్ఎంసీ ఉండేవారు కాంగ్రెస్ గవర్నమెంట్. హిందువులు ముస్లింలు అని మళ్ళీ మాట్లాడుతున్నారు, రెడ్లు ముస్లింలు అని. మీరేమో దర్గాలకు వెళ్తారు, పూజలు చేస్తారు. నేను ఏ పూజ చేస్తుంటే నా మంత్రాలు విన్నావు నువ్వు అంటే అంటున్నారు బయట మొత్తం అనేటోళ్ళని పోయి అడగవా? అదే చెప్తున్నా నేను నీకు, అదే ఎగ్జాక్ట్ గా అదే చెప్తున్నా. నా మంత్రాలు నోట్లో నుంచి ఎన్నెన్ని మంత్రాలు వస్తాయి ఇన్నరు ఇళ్ళు. ఆ మంత్రాలు ఇన్నోళ్ళని విలువ రాదు. వాడి మంత్రం మీద నేను వింటా, నేను నేర్చుకుంటా. మాధవలత రాజకీయ ప్రయోజనం ఆయన ఒక్క నిమిషం. రాజకీయం అంటున్నావు కదా, దాని డెఫినేషన్ చెప్పు నువ్వు చూద్దాం. హూ ఈజ్ అన్ పర్సన్ who has been chosen to be given a ticket either for an MLA or for an MP as per constitution, what is his or her responsibility? నువ్వు చెప్పు ఫస్ట్, చెప్పు, నువ్వు చెప్పు, అప్పుడు నేను నెక్స్ట్ ఆన్సర్ ఇస్తా. తెలుసా నీకు? రాజ్యాంగ పరంగా ఒక టికెట్ ఇచ్చినప్పుడు ఒక రాజకీయ నాయకుడికి కానీ నాయకురాలకు కానీ రాజ్యాంగ పరంగా ఫాలో అవ్వాల్సిన రూల్స్ ఏంటి? సెక్యులరిజం. నేనేమి ఇక్కడ పీఠం వేసుకొని నేను మతస్థాపన కోసము నేను మఠాధీశురాల్ని కాదు. వాళ్ళు కేవలం మతం గురించి మాట్లాడతారు, ధర్మ సంస్థాపన, హైందవ ధర్మ సంస్థాపన గురించి మాట్లాడతారు. నేను టికెట్ ఇచ్చినారు నాకు అంటే ఒక నియోజకవర్గంలో నుంచి న్యాయం కోసం, ధర్మం కోసం పోరాడాలి. ఎట్లా? కుల, మత, జాతి, స్త్రీ పురుష భేదం లేకుండా పోరాడాలి. నేను దేనికి పోరాడాలి? నేను న్యాయం కోసం పోరాడాలి. I have to follow the constitution of this nation. ఆ పనే చేస్తున్నా కదా నేను. అంటే కదా ఇప్పుడు మరి హిందువుల్లో కొంతమంది ఉంటారు ఏంటంటే వాళ్ళు అటు మసీదులని దర్గాలని వ్యతిరేకించే వాళ్ళు మరి వాళ్ళకి ఏం చెప్పాలనుకుంటున్నారు అంటే చెప్పనా? వాళ్ళ ముందు పంచలింగాల కోసం వచ్చి కొట్లాడమను. పంచలింగాల కోసం వచ్చి కొట్లాడమను. ఎంత పెద్ద హిందువులో నేను చూస్తా. అప్పుడు నేను మొహరంకి పోతే వాళ్ళకి సలసల మాడుతోంది కదా. ఏడవండి నా మీద. అంత మీకు నిజంగా హిందూ ధర్మం మీద ప్రేమ ఉంటే నా పంచలింగాల దేవాలయం 3 ఎకరాల 14 గుంటలు రిటర్న్ తెచ్చివయ్యా హిందూరా. నిజమైన హిందువులైతే రా. జూబ్లీ హిల్స్ లో ఇక్కడ ఆంజనేయ స్వామి గుడిని ఆక్రమించుకొని అంత పెద్ద రియల్ ఎస్టేట్ చేసిన హిందువులే కదా. వాళ్ళనేం ప్రశ్నిస్తావయ్యా నువ్వు? మరి వెయిట్, ప్రశ్న వేయి. జిహెచ్ఎంసీ ఎన్నికల ముందు సర్జికల్ స్ట్రైక్ చేస్తామని చెప్పారు, మరి చేస్తున్నారా త్వరలో? అంటే నేను డిఫెన్స్ మినిస్టరా? నేనేమన్నా ఎక్స్టర్నల్ అఫేర్స్ మినిస్టరా? నన్ను అడతావేందా నువ్వు? వాళ్ళని పోయి అడగాలి పెద్దోళ్ళని. ఏదో రోజు నాకు చెప్పి అటాకులు చేస్తున్నాడు, నన్ను ప్రశ్నలు వేస్తావేంది? నాకు చెప్పి చేస్తారా అటాక్? నాకు చెప్పి చేస్తారా? బీజేపీ పార్టీ లైన్లో నేను యంగెస్ట్ పొలిటీషియన్ అయ్యా, నాకు చెప్పి చేస్తారా? నన్ను అడిగి చేస్తారా? అయ్యా రామచంద్ర, భలే ఉంటావా నీ ప్రశ్నలు. ఇప్పుడు ఉన్న యువకులు ఎక్కువగా డ్రగ్స్కి, మత్తుకి, గాంజాయికి బానిసలు అవుతున్నారు. యాక్చువల్లీ మీరు ఎప్పుడైతే హైదరాబాద్ పార్లమెంట్ టికెట్ నియోజకవర్గంలో అక్కడ పోటీ చేస్తున్నప్పటి నుంచి కూడా యువతలో మీరంటే ఒక తెలియని ఫాలోయింగ్ వచ్చిందంటే మీ మాటలు వినడానికి చాలా శ్రద్ధ చూపారు చాలామంది ఈ మత్తుకు బానిస అవుతున్న వాళ్ళకి మీరు ఏం చెప్పాలనుకున్నారు? బీదరికం ఇప్పుడు ఓల్డ్ సిటీలో కానీ అటు బోరబండ గిరబండ బస్తీలలో కానీ ఫస్ట్ డ్రగ్ అమ్మే పిల్లలు ఎవరా? బీదోడే కదా. అవును, బీదరికమయ్యా. ఆడికి చదువుకోవడానికి డబ్బులు లేవు, ఆడ అమ్మా నాయనకి ఇల్లు గడపనికి డబ్బులు లేవు. ఆ బీదరికంలో వాడు ఏం చేస్తాడు? డ్రగ్లు అమ్మడానికి రెడీ అవుతాడు. డ్రగ్ అమ్మేటప్పుడు చూస్తా వాడికి బాధ ఉంది కాబట్టి డ్రగ్ అమ్ముతున్నాడు. వాడు 2 నిమిషాలు ఏం చేస్తాడు? అరే ఇదేదో కొంచెం తీసుకుంటే నా బాధలు కూడా తీరుతాయేమో అనుకుంటాడు. వాడు తీసుకుంటాడు, వాడు అమ్ముతాడు. ఒక్కసారి డ్రగ్ తీసుకోవడం మొదలుపెట్టినాక వాళ్ళు ఇంకా మానవత్వం ఏడుంటుంది ఆయన? వాళ్ళని నేను ఏమనాలి? ఆ డ్రగ్గులు అమ్మేటోడిని, ఆ డ్రగ్ వాడికి సప్లై చేసేటోడిని చంపేయాలి నువ్వు. వాడిని తీసేయాలి సిస్టంలో నుంచి. అది వాళ్ళని పట్టుకొని పోలీసులకు చెయ్యాలి నువ్వు, అసలు శిక్ష వెయ్యాలి. దాన్ని పెంచుతూ పెద్దగా చేసి ఆడ నుంచి డబ్బులు వస్తుంటే రాజకీయ ప్రయోజనానికి వాడుతున్నారు రాజకీయ నాయకులనాలు. కానీ చివరికి బస్తీలో బీద యువకుడు ఆడి కడుపు కోసం చూస్తాడు. అమ్మ కష్టపడుతూ చూస్తూ ఉంటాడు, వాడు నాయన కష్టపడుతూ చూస్తూ ఉంటాడు. నాకు ఇంత వయసు వచ్చి నేను వాళ్ళకి ఏం సహాయం చేయలేకపోతున్నాననే బాధ వాడికి. ఏం చేస్తాడయ్యా వాడు? వాళ్ళని కాదయ్యా టార్గెట్లు చేయాల్సింది. వాడిని అమ్మిచ్చే వాడు ఉంటాడు చూడు, డబ్బు చేసుకుంటూ రాజకీయ నాయకులకి పంపించుకుంటా డబ్బులు, పోలీసులకు డబ్బులు ఇచ్చుకుంటుంటారు చూడు,
దమ్ముంటే వాళ్ళ పేర్లు బయటికి తీసుకురండి, నేను బోరాడతా. అంతేగాని ఈ పిల్లల గురించి నా పిల్లల్ని నేను తిట్టుకున్నట్టు ఉంటుంది వాళ్ళని ఏమనంటే. ఆ స్థితి ఏ యువకులకు రాకూడదని కోరుకుంటా అమ్మవారిని నేను. వాళ్ళని వాడుకొని దందా చేసేటోడు ఉన్నాడు చూడు, వాడికి అమ్మవారు కనుక నా మాట వింటే ఆడి కాళ్ళ చేతిలో పడిపోవాలని కోరుకుంటారు అమ్మవారిని, పరమేశ్వరుని. ఈరోజు ఇట్లాంటి యువకులను వాడకూడదని కోరుకుంటాను నేను. డీలిమిటేషన్ పైన మీ అభిప్రాయం ఏంటి? కనీసం బీజేపీ సర్కారులైనా న్యాయబద్ధమైన డీలిమిటేషన్ జరగాలి. ఎందుకంటే ఆ మహానుభావుడు డాక్టర్ రాజశేఖర్ రెడ్డి గారి డీలిమిటేషన్ ఏంది తెలుసా ప్రయోజనం? దానివల్ల ఎంఐఎంని పట్టు గట్టిగా చేసి కూసబెట్టిండు. బాగా ఏం తినిపించిండు, ఆయన ఏం తినిండో ఇద్దరు. అదే వారసత్వం కొడుకు కూడా వచ్చేది వేరే కథ. కానీ అంతకుముందు హిందువులు ఉండే ఏరియాని ఎంత దారుణంగా ఓల్డ్ సిటీని డీలిమిటేషన్లకు మార్చిండ్రంటే, ముస్లిం మెజారిటీ పెరిగి ఏం చేసినా హిందువులు గెలవకుండా ఉండేటట్టు డీలిమిటేషన్ చేసిండ్రు. ఈసారి కనీసం భాజపా సర్కార్లోనైనా న్యాయబద్ధంగా డీలిమిటేషన్ జరగాలని కోరుకుంటున్నాను. అంటే త్వరలో ఎలక్షన్ సంబంధించి మహిళా రిజర్వేషన్లు కూడా పెరగాల మహిళా రిజర్వేషన్. ఎందుకంటే కనీసం మహిళలకు బాధ అన్న ఉంటుంది. అయ్యో పిల్లలే యువకులు వాడు కాకూడదు, ఆడపిల్లలకు మంచి జీవితాలు దొరకాలి, చదువులు రావాలి అని ముదిరిపోయి ఉన్నారు రాజకీయాల్లో వీళ్ళందరూ. ఈ మగవాళ్ళు ఇష్టం వచ్చిన డబ్బులు తినడం, మగపిల్ల కానీ ఒక ఆడమనిషి అయితే నాకు తెలిసి అంత ఈజీగా మేమెవరం పోయి గంజాయిలు దందాలు చేయం కదా. అంటే మహిళలకు చాలా కష్టమా రాజకీయాల్లోకి వచ్చి రాణించడం? ఇప్పుడు నా మీద 100 ట్రోల్స్ మాట్లాడుతుంది ఇప్పటిదాకా నీవు. ఆడవాళ్ళకి మాకు కొంచెం ఒక లిమిటేషన్ ఉంటుందయా. అంటే అసహ్యంగా ఎట్లా పడితే అట్లా మాట్లాడుతుంటే పోలేము, వాళ్ళలాగా మేము ఆ బూతులు తిట్టలేము కదా. సో ఒక లిమిటేషన్ ఉంటుంది. ఆవేశం చూపించగలం, అన్యాయం అయిపోతుందని ఆవేశం చూపించగలం, కానీ దాన్ని భాష రూపకంగా చెప్పలేరు. అసహ్యంగా ఉంటుంది కదా. ఏందది? అందుకే మీరు మాట్లాడినప్పుడు కోపము, అది బాధ అవి కనిపిస్తాయి, కానీ ఆ భాషలో ఎలాంటి తప్పు కనిపించదు. అంతే మాట్లాడలేము కదా నాయన. నేను శాంతంగా నవ్వుకుంటే 2 బూతులు వేయలేను కదా. కాబట్టి ఏముంటుంది, తల్లిగా బాధ ఉంటుంది, ఆవేశం ఉంటుంది. అయ్యో నా వాళ్ళు ఇట్లా పాడైపోతున్నారే, వస్తున్నా నేను ఊరుకొని రా అని చెప్పగలను. కానీ తిట్లేను కదా. అసహ్యంగా ఉంటుంది. స్త్రీ అనే కాదు, మనిషిగానే అసహ్యం. స్త్రీకి అసహ్యం వెంటనే అర్థమవుతుంది కాబట్టి తిట్టబుద్ధి కాదు. ఎందుకంటే తిట్టులో ఫస్ట్ బాధపడేది స్త్రీయే కాబట్టి. ఎగ్జాక్ట్లీ, అసహ్యంగా ఉంటుంది. సంస్కార విహీనత్వం అంటాం దాన్ని. సంస్కారం లేకపోవడం తిట్లు తిట్టడం అంటే. డీలిమిటేషన్ ద్వారా సీట్లు పెరుగుతాయి మొత్తం దేశమంతా, ప్రతి రాష్ట్రంలో. ముఖ్యంగా తెలంగాణలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మా పార్టీ వాళ్ళకే మహిళలకు 60 సీట్లు ఇస్తా అని చెప్పాడు. మరి మీ బీజేపీలో అంతమంది మహిళలు ఉన్నారు, మీ బీజేపీ పార్టీ విషయానికి వస్తే 60 సీట్లలో పోటీ చేసేంత మహిళలు ఉన్నారా నాయకురాలు? ఇప్పుడు మీకు కాంగ్రెస్ నుంచి చెప్పింది ఎవరు? రేవంత్ రెడ్డి సరిసమానమైన వ్యక్తిని కదా నువ్వు బీజేపీలో అడగాలి. నన్ను ఎందుకు అడుగుతున్నావు? ఫస్ట్ క్వశ్చన్. నేను ఒక మహిళ. నీకు అటు పక్కన డిక్లేర్ చేసింది ఎవరు? రేవంత్ రెడ్డి గారు. మరి కాంగ్రెస్ లో రేవంత్ రెడ్డి గారు ఏ పొజిషన్ లో ఉన్నారో బీజేపీలో ఆ పొజిషన్ వ్యక్తిని కదా నువ్వు ఆ క్వశ్చన్ వేయాలి. నేను కాదుగా డెసిషన్ మేకర్, నేను రిసీవర్. అంతే. నేను డెసిషన్ మేకర్ కాదు, నేను బెనిఫిషియరీ. సలహా చెప్ప, నేను బెనిఫిషియరీ. నన్ను పెద్దలు అడగని, నువ్వు అడిగితే నేను చెప్తా. నన్ను బీజేపీ పెద్దలు ఒకవేళ అంత నేను సలహా ఇచ్చేంత నాకు నైపుణ్యం వచ్చింది అనుకుంటే, నాకు అంత సత్తా ఉంది అనుకుంటే మా వాళ్ళు అడుగుతారు, మా వాళ్ళకి సలహా ఇస్తా. బీజేపీ పార్టీ పట్టణ ప్రాంతాలకే పరిమితమైంది అని వార్తలు వస్తున్నాయి, ఇంతవరకు నిజమంటారు? ఏమైనా వీళ్ళకి టైం ఏం పని లేనోడు పిల్లితెలా గొరిగిండంట. ఇక్కడ పని లేదు పాట లేదు, ఆడికి పోయి ముందు పని చేసుకోమని చెప్పు. ఈ కామెంట్లు ఇచ్చేటోళ్ళు ఎవడైతే ఉంటాడో ఆయనకు ఫోన్ కొట్టి, నువ్వు అసలు ఏం పని చేస్తున్నావు, నీ అమ్మ నాయనకు నువ్వు ఏమైనా డబ్బులు ఇస్తున్నావా, ఇట్లా కూర్చొని గాలికి ట్రోల్ చేస్తున్నావా, నీకు పెళ్ళయిందా, ఇంకా పిల్లలు పుడతారు కదా, ట్రోల్ చేస్తే నీకేమొస్తుంది, పోయి ఒళ్ళొంచు కష్టపడు అని చెప్పుకో. ఇక పని లేని పని ఇదంతా. ఇక చివరి 2-3 ప్రశ్నలు ఉన్నాయి, ఇక అవి అడిగేసి ముగించేస్తా. నూతనంగా ఎన్నికైన తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు రామచంద్రరావు గురించి 2 మాటలు. ఆయన చాలా అనుభవజ్ఞుడు, అవసరమైతే శాంతపరుడు, అవసరమైతే యోధుడు. అటు సంఘ భావాలను ఒక యువ నాయకుడిగా ఏబీవీపీలోనూ యుద్ధం చేశాడు, పోరాడాడు, జైలుకి వెళ్ళొచ్చాడు. ఎందుకు ఈ జైలుకి వెళ్ళొచ్చాడు అన్నానంటే, నేను రాజకీయాల్లో కొత్తగా వచ్చినప్పుడు నన్ను కొంతమంది కొన్ని మాటలు అన్నారు. రాజకీయాల్లో రావడం ఏందనుకుందో ఈమె, అదంత ఈజీ కాదు, ముందు ఎఫ్ఐఆర్లు ఉండాలి ఈమె మీద అని అన్నారు.
ఓహో అదో పెద్ద క్వాలిఫికేషన్ అనుకున్నా. అంటే జైలుకి పోయి రావాలంటారు ఒకసారి. ఏమో నాకు తెలియదు. రాజకీయాల్లోకి రావాలంటారంట ఫస్ట్ ఎఫ్ఐఆర్లు ఉండాలంట మనిషి మీద. అదేం టైటిల్, అదేం క్వాలిఫికేషనయా? ఏం మాట్లాడాలి చెప్పు. పాప అట్లా చూస్తే 14 సార్లు పోయిండు ఆయన జైలుకి, పుణ్యాత్ముడు. ఏబీవీపీ స్టూడెంట్ల కోసం. కాబట్టి క్రిమినల్ లాయర్, ఎమ్మెల్సీగా చేసినాడు ఆయన. మల్కాజిగిరిలో ఎమ్మెల్యేగా పోరాటాడు. కాబట్టి అన్ని రకాల అనుభవం ఉన్న వ్యక్తి. ఏదో రాజకీయ ప్రయోజనం కోసం చూస్తున్న వ్యక్తి కాదు. కూర్చొని ఒక బరువుతో, మానసిక బరువుతో, అనుభవాలతోటి పార్టీని అవకాశం ఇస్తే సేవ చేసి ఒక విజయం వైపు తీసుకెళ్ళాలి అని అనుకుంటున్నాడనేది నాకు నేనున్న సంవత్సరం లోపల నాకు అర్థమైంది. కాబట్టి ఆయనకు ఎటువంటి ఒక పార్టీ కార్యకర్తలాగా ఆయన ఏ వర్క్ ఇచ్చినా సహాయ సహకారాలు అందించడానికి, పార్టీని ఉన్నతమైన స్థానానికి, గెలుపు దిశ వైపు, న్యాయ పోరాటం వైపు తీసుకెళ్ళడానికి, నా కర్తవ్యాన్ని నిర్వర్తించడానికి పనులు ఏవిచ్చినా పదవిని ఆశించకుండా, టికెట్ని ఆశించకుండా పనిచేయడానికి నేను రెడీగా ఉన్నాను. అటు ప్రతిపక్షాలు రామచంద్రరావుని విమర్శిస్తున్న పరిస్థితి, లేకపోతే ప్రతిపక్షాలు ఎప్పుడైనా మొత్తం ఆనందంగా ఏమైనా కౌగిలించుకుంటారా? మొత్తం వినండి. మాకు సరిపోడు, రేవంత్ రెడ్డికి, మహేష్ కుమార్ గౌడ్కి సరిపోడు, అటు కేటీఆర్కి, కేసీఆర్కి సరిపోడు రామచంద్రరావు. ఆయన నా సెలెక్ట్ చేసుకుంటే ఇక మాకు సులువు మా పని అని వాళ్ళు అంటున్న పని. అయితే సులువు అయితే కదా, సులువు చేసుకోమని పని. మాటలు ఎందుకు, మాటలు ఎందుకే నీకు? పని చేసేటోడు ఎవడు మాట్లాడు. నువ్వు పని చేసి చూపిస్తావు కదా, ప్రతిపక్షాలు పని చేసి చూపిస్తారు కదా, మరి ఎందుకు మాడుతున్నాను? పని చేయి, చూపించు. ఎందుకే నీకు ఓవర్ యాక్షన్ ఎందుకు? ఎక్కడ టైం వేస్ట్ అని చేసుకుంటున్నావు? పని చేసుకోపో. ఇక బీజేపీ ఎంపీల గురించి ర్యాపిడ్ రౌండ్, వాళ్ళ పేర్లు చెప్తే 8 మంది పేర్లు, వాళ్ళ గురించి ఒక్కొక్క మాటలో చెప్పండి. ఇక కిషన్ రెడ్డి గారి దగ్గర నుంచి మొదలుపెట్టి. కిషన్ రెడ్డి గారు చాలా శాంతపరుడు, అనుభవజ్ఞుడు. బండి సంజయ్ హిందుత్వవాది. రఘునందన్ రావు డైనమిక్ లీడర్. డికే అరుణ లేడీ లైనస్. ధర్మపురి అరవింద్ భయపడడు. ఈటల రాజేందర్ శాంతంగా ఉండి గెలుపు తెచ్చుకుంటాడు. నగేష్ పెద్దగా తెలియదు నాకు. ఇంకెక్కడ ఎవరైనా మిస్ అయ్యారా మేడం? ఒకరు ఎవరో మిస్ అయ్యారా? డాక్టర్ లక్ష్మణ్ గారు. లక్ష్మణ్ గారు ఎటువంటి వాళ్ళకైనా చక్కటి చిరునవ్వుతో పెద్ద దిక్కులాగా నిలబడిగా ఉన్న సామర్థ్యం ఉన్న వ్యక్తి. ఇక దేవుళ్ళ విషయానికి వస్తే, మీ గురించి గొప్పగా దేవుళ్ళ గురించి చెప్పే వాళ్ళు ముఖ్యంగా రాజకీయాల్లో ఉన్న మహిళా నాయకురాల్లో ఎవ్వరూ లేరు. అది మాత్రం సత్యం అనిపిస్తుంది. అంటే దైవత్వం గురించి, సనాతనం గురించి, అంటే రాజకీయాల్లో ఉన్న వాళ్ళలో గొప్పగా చెప్పే వాళ్ళు ఎవరు లేరనిపిస్తుంది. నేను కొంతమంది దేవుళ్ళ పేరు చెప్తా, వాళ్ళ గురించి చెప్పండి మీరు. అబ్బో దాన్ని కూడా ఫైర్ రౌండ్ సరదాగా అడగయాడు. ఇప్పుడు బాగుంది నీ రౌండ్ చెప్పు. శివుడు త్యాగశీలి. కృష్ణుడు శాంతంగా కనిపిస్తాడు, కానీ ప్రజల ఆవేదనలో ఎప్పుడు బాధపడుతూ ఉంటాడు. అంటే మీరు కృష్ణుడే అనమాట, మీ పేరులో మాధవి అని ఉంది కదా, అంటే మాధవుడు అంటే అంతేనా? సేమ్ మీది మీ క్యారెక్టర్ కృష్ణుడి క్యారెక్టరేనా? ఏమో ఆయన తెలియకుండానే చాలా పెద్ద విషయం చెప్పి నువ్వు బహుశా ఆలోచించాలేమో. నేను అనిపించినంత శాంతం వ్యక్తి కాదు ఆయన. ఎప్పుడు బాధపడుతూ ఉంటాడు, బాధలను చూసి బాధపడుతూ ఉంటాడు ఆయన. బ్రహ్మ సృష్టి చేస్తూ ఉంటాడు, ఇది తప్పదు, ఇదే నా కర్తవ్యం అని అనుకుంటూ కూడా ఆ సృష్టిలో జరిగే మంచి చెడులకు ఎలా అబ్బా దీన్ని బాగుపరచగలను అని బాధ్యత, మంచి చెడులకు రెండు తన భుజాల మీద వేసుకొని తొణకకుండా బెణకకుండా సృష్టి చేస్తూనే ఉన్నాడు ఆయన. విష్ణు అందరూ ఆయనని లక్ష్మీదేవితో కాళ్ళొత్తించుకుంటాడంటాడు, కానీ లక్ష్మీదేవిని అలా ఎదురుగా చూస్తూ ఉంటే తప్ప ఆయనకి ధైర్యం, ఆనందం, సంతోషం మూడు రావు. కాబట్టి ఆమె ఎదురుగా పెట్టుకొని ఆయన భక్తులను కాపాడుతూ ఉంటాడు. ఆయన భక్తులను కాపాడే శక్తి, రాక్షసులను చంపే శక్తి ఆవిడ్ని చూస్తూ ఉంటే వస్తుంటుంది ఆయనకి. రాముడు సీత లేనిదే లేడు ఆయన అసలు. సీతతోనే ఆయన, సీత వల్లే ఆయన, అది ఆయనకు కూడా తెలుసు. సీత లేకుండా కూడా యుద్ధం చేశాడు కదా సీత కోసం. అందుకే మళ్ళీ సీతే ఆయన రాముడు అయ్యిందే సీత వల్ల. సీత లేనంత వరకు ఆయన రాముడే కాదు నిజంగా చెప్పాలంటే. ఆయన ప్రతి అడుగు సీత కోసమే, ప్రతి మాట సీత కోసం. సీత నుంచి వచ్చే స్ఫూర్తి, సీత వల్ల వచ్చిన స్ఫూర్తి. ఎందుకంటే అంతకుముందు విశ్వామిత్రుడే గురు ధైర్యంతో యుద్ధం చేశాడు, ఆ తర్వాత సీత అనే ప్రేరేపణతో యుద్ధం చేశాడు. వాళ్ళిద్దరి మధ్యలో సీతే చాలా గట్టిది. చిన్నపిల్ల వాళ్ళ నుంచి ఇక ముసలి వాళ్ళ వరకు అందరికీ ఇష్టమైన దేవుళ్ళు 2-3 పేర్లు చెప్తా. ఆంజనేయుడు,
కరెక్టే చెప్పారు మీరు. చిన్నపిల్లల నుంచి పెద్దల వరకు ఇష్టం. ఎందుకు అనంటే ఆయన బాలాంజనేయుడుగా కూడా భయపడకుండా సూర్యుని మింగడానికి పోయినాడు. ఎదిగిన ఆంజనేయుడిగా కూడా రోమాంచితంగా సీతారామ లక్ష్మణులను చూపించాడు. సీతమ్మ వారి దగ్గరికి కూడా ఒక చిన్న బిడ్డ అయి వెళ్ళాడు. గుండెను చీల్స్తే కూడా అక్కడ శ్రీరామచంద్రుడు సీతమ్మ వారితో సహా నిలబడి ఉన్నారు. కాబట్టి ఒక బాలుడిగా తల్లిని ప్రేమించాడు అంజనీ పుత్రుడు. పెద్దవాడయిన తర్వాత కూడా అంతే అంతే భక్తితోటి అపర బ్రహ్మచర్యంతో రామచంద్రుడిని ఆరాధించాడు. కాబట్టి ఎక్కడ తొణకలేదు, బెణకలేదు, ఎప్పుడూ నిలబడ్డాడు. తన కోసం తాను ఏ రోజు ఆశించలేదు. ఆశించిన వాడే బాలుడు. అందుకే ఆ బాల్యం నుంచి అటాచ్ అయిపోతాం మనం ఆంజనేయ స్వామికి. చిన్నప్పటి నుంచి అటాచ్ అయ్యాక ఇంకా మనకి ఎంత వయసు వచ్చినా కూడా ఆంజనేయ స్వామి అంటే ఇష్టం ఉంటుంది. విఘ్నేశ్వరుడు తల్లిదండ్రులని విపరీతంగా ప్రేమతో భక్తితో ఆరాధించిన వాడు. చిన్నవాడైనా మహా గట్టివాడు. వ్యాస మహర్షి చెప్తుంటే ఆగకుండా దంతాన్నైనా విరగ్గొట్టి రాశాడు. అంటే అంత పట్టుదల ఉన్న వ్యక్తి ఆయన. అయ్యప్పలో గొప్పతనం ఏంటంటే సవితి తల్లి అని తెలిసి కూడా ఆవిడ ఈయనని చంపడానికి అడవుల్లోకి పంపిస్తున్నా కూడా బాలుడై కూడా తన ధర్మాన్ని చిరునవ్వుతో చేశాడు. పులిపాలు తీసుకోవడం. అందుకే ఈరోజు మీరు శబరిమలలో కదా ఎక్కడ అయ్యప్ప స్వామి ఫోటో చూసినా అలా నవ్వుతూ చిరునవ్వుతో కూర్చొని ఉంటాడు ఆయన. అలా అంటే ధర్మాన్ని, తన కర్తవ్యాన్ని చిరునవ్వుతో చేయగలగాలి. అక్కడ ప్రాణం పోతుందని తెలిసిన అది అయ్యప్ప స్వామి. ధన్యవాదాలు మేడం. మా పూరా లోకల్ ఛానల్ తరఫున మాకు ఇంటర్వ్యూ ఇచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్ మేడం. చాలా సంతోషం తండ్రి.